గత ప్రభుత్వం డిసెంబర్ 2023 నాటికి 40,154 కోట్ల రూపాయలు వివిధ రకాల బిల్లులు పెండింగ్ పెట్టి ఈ ప్రభుత్వానికి అందించింది. అందులో ఉద్యోగులకు సంబంధించిన 4,575 కోట్లు కూడా ఉన్న విషయం మనందరూ తెలిసిందే. ఈ విషయాన్ని స్పష్టంగా శ్వేతపత్రం ద్వారా ఆ రోజు సభలో కూడా పెట్టింది. ఇప్పటి వరకు పెన్షనరీ బెనిఫిట్స్ చెల్లింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం 1,752 కోట్ల రూపాయలని చెల్లించాం. ఇంకా చెల్లించవలసిన బిల్లు సుమారు 6,244 కోట్లు ఉన్నాయి. వీటిని సాధ్యమైన త్వరగా ప్రాధాన్యత క్రమంలో చెల్లిస్తూ ముందుకు పోతా ఉంది. ఈ క్రమంలో చెల్లించడానికి ప్రతి నెల చెల్లించాల్సినటువంటి భారంతో పాటు అదనంగా గతంలో పెండింగ్ పెట్టిపోయినటువంటి బిల్లుల్ని ప్రతి నెల ఇబ్బంది లేకుండా ఇన్ అడిషన్ టు ద ఎగ్జిస్టింగ్ ప్రతి నెల ఇచ్చే దాంతో పాటు 700 కోట్ల రూపాయలు అదనంగా ఉద్యోగుల కోసం ప్రతి నెల రిలీజ్ చేసుకుంటూ పోతా ఉన్నాయి. దిస్ ఇస్ వాట్ ది గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ సో సీరియస్లీ అబౌట్ ది ఎంప్లాయీస్ అండ్ దేర్ ప్రాబ్లమ్స్. వారు చెప్పిన ఈఎంఐస్ ప్రాబ్లమ్స్ కూడా 14, 15 తారీఖులకి 16, 17 తారీఖులకి జీతాలు ఇస్తూ ఉన్నటువంటి క్రమంలో ఇతర దేశాల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఈఎంఐ కట్టాల్సినప్పుడు వీళ్ళు కట్టలేక అది బ్యాడ్ అకౌంట్ అయిపోయి ఆ డ్యూస్ పెరిగిపోయి ఆ క్రెడిట్ కార్డుని వ్యాలిడ్ చేయకుండా వదిలేయటం వల్ల వాళ్ళు కట్టలేక వాళ్ళు రోడ్డు మీద ఇబ్బంది పడతా ఉన్నారు. ఇక్కడ కార్ లోన్ కానీ ఇళ్ల లోన్ కానీ లేకపోతే ఇతర హోమ్ లోన్స్ తీసుకుంటే మొదటి వారంలో కట్టాల్సిన ఈఎంఐలు కట్టకపోవటం వల్ల అది బ్యాడ్ అకౌంట్గా మారిపోయి దాని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంది. తర్వాత కొన్ని చోట్ల అయితే అది క్యాన్సిల్ కూడా చేసి వాళ్ళ మీద భారం కూడా ఇస్తూ ఉన్నారు. అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి పోయి మనీ లెండర్స్ ఏర్పై అదనపు వడ్డీతో డబ్బులు తీసుకొచ్చి ఆ ఈఎంఐలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఇది ఓవరాల్గా ఒక విషియస్ సర్కిల్లోకి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగస్తులందరినీ నెట్టేశారు. ఆ విషియస్ సర్కిల్లోంచి బయటపడేయటం కోసం మేము రాగానే ముందుగా ఆలోచన చేసి వీళ్ళందరికీ టెన్షన్గా జీతాలు ఇవ్వకపోతే ఈ సమస్యలన్నీ ఉత్పన్నమై అంతిమంగా అన్రెస్ట్గా దారితీస్తుంది. మొదటి తారీఖు నాడే ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని ఇబ్బందులున్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ కూడా మొదటి తారీఖు నాడే జీతాలు ఇవ్వాలనేటువంటి విధానపరమైన నిర్ణయం తీసుకొని ఈ ప్రభుత్వం అమలు చేస్తూ ముందుకు పోతుంది. నిన్నటికి నిన్న మొదటి తారీఖు నాడు జనవరి 1 తారీఖు నాడు వాళ్ళ జీతాలు కూడా వాళ్ళందరికీ ఇవ్వటం జరిగింది. దిస్ వీఆర్ కంటిన్యూయింగ్ ఇట్ వెరీ మెటిక్యులస్లీ. ఒక్కరోజు కూడా ఆలస్యం చేయకుండా ఫస్ట్ నాడే ఇస్తున్నాం.